నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఈరోజు దినఫలాలు తెలుసుకుందాం. మంచి మాట. ప్రతి ప్రయాణానికి ఒక గమ్యం ఉంటుంది. ప్రతి పరిచయానికి ఒక కారణం ఉంటుంది. బాధ, బలం రెండూ నీలోనే ఉంటాయి. విచిత్రం ఏమిటంటే ఏది ముందు వచ్చినా రెండవది కనబడకుండా పోతుంది. మెదడుకు మేత. చివర్లో మీకు చిన్న ప్రశ్న ఉంటుంది. దానికి సమాధానం కామెంట్లో తెలపండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, జనవరి 29, 2024 సోమవారం. సూర్యోదయం ఉదయం 6:52 సూర్యాస్తమయం సాయంత్రం 6:05. చంద్రోదయం రాత్రి 9:10. చంద్రాస్తమయం ఉదయం 9:38. తిథి చవితి మంగళవారం ఉదయం 8:54 వరకు. తదుపరి పంచమి. నక్షత్రం పుబ్బ సాయంత్రం 6:53 వరకు. తదుపరి ఉత్తర. కరణము భవ రాత్రి 7:32 వరకు. తదుపరి బాలవ ఉదయం 8:54 వరకు. తదుపరి కౌలవ. యోగము శోభనము ఉదయం 9:41 వరకు. తదుపరి అతిగండము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 8:16 నుండి 9:40 వరకు. యమగండం ఉదయం 11:05 నుండి 12:29 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:53 నుండి 3:17 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:51 నుండి 1:36 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:06 నుండి 3:50 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 3:06 నుండి 4:54 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:16 నుండి 6:04 వరకు. అమృత గడియలు ఉదయం 11:54 నుండి 12:32 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుండి 12:51 వరకు. జనవరి 29 సోమవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చవితి. మంగళవారం ఉదయం 8:54 వరకు ఉంటుంది. తదుపరి పంచమి. చవితి రిక్తతిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అలాగే ఇంకా ఏదైనా తిథి ఈరోజు సూర్యోదయం కన్నా ముందు మొదలై మరుసటి రోజు సూర్యోదయం వరకు ఉంటే దాన్ని వృద్ధి తిథి అంటారు. ఇలాంటి వృద్ధి తిథుల రోజులలో అస్సలు శుభకార్యాలు చేయకూడదు. ఈరోజు ఎటువంటి శుభకార్యాలు చేయడానికి శుభకరంగా లేదు. కావున ఎటువంటి శుభకార్యాలు చెయ్యకూడదు. కానీ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మకర రాశిలో ఉంటారు. చంద్రుడు సోమవారం రాత్రి 1:44 వరకు సింహరాశిలోను తదుపరి కన్యారాశిలోను ఉంటారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. శ్రీమద్ రామాయణంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 24,000. ఈరోజు ప్రశ్న. లంకలో సీతను ఏ వనంలో బందీగా ఉంచారు? బృందావనం, అశోకవనం, తులసీవనం, తపోవనం. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో సకల సౌభాగ్యాలతో ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషరాశి అనుకున్న లక్ష్యాలు నెరవేరడానికి కొంత కష్టపడాల్సిన సమయం. వృషభ రాశి కొన్ని వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. మిథున రాశి మీ అభిమానాన్ని అందరూ ప్రశంసిస్తారు. కర్కాటక రాశి అనుకున్న పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. సింహరాశి ఆత్మీయులతో మాట పట్టింపులు ఏర్పడినా మీరే చొరవ తీసుకుని సఖ్యతకు బాట వేస్తారు. కన్యరాశి బంధువులతో తరచూ గొడవలు నెలకొనే సమయం. తులారాశి ఆపదలో ఉన్నవారికి ఆర్థికంగా సహాయపడతారు. వృశ్చిక రాశి అప్పులు చాలా కాలానికి తీరి ఊరట చెందుతారు. ధనుస్సు రాశి అనుకున్న సమయానికి డబ్బు సమకూరి అవసరాలు తీరుతాయి. మకర రాశి మీ మంచితనాన్ని అవకాశంగా తీసుకొని మోసగించేందుకు కొందరు ప్రయత్నించవచ్చు. కుంభరాశి మీరు ఏ పని చేపట్టినా విజయమే వర్తిస్తుంది. మీనరాశి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆర్థిక వ్యవహారాలు ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.